వెల్కమ్ టు మాస్ టీవీ. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఆపాలని, శాంతి నెలకొల్పాలని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కాకినాడ సిఐటియు నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, కె సత్యరాజు పేర్కొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, యుద్ధం ఆపాలని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కాకినాడ సిఐటియు నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, కె సత్యరాజు పేర్కొన్నారు. సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ కాకినాడ సిఐటియు ఆధ్వర్యంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్పై అమెరికా చేస్తారా యుద్ధానికి తక్షణమే నిలిపివేసి శాంతిని నెలకొల్పాలని కాకినాడ మసీద్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఆపాలని, ఇది మానవాళి వినాశనంపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రమణ, టి రాజు, వెంకట్రావు, పద్మ, వేణు, అమృత, ఏడుకొండలు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. WFTU వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ పెద్ద మసీద్ సెంటర్లో యుద్ధాలని నివారించండి, శాంతిని నెలకొల్పండి, శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేయడం జరుగుతుంది. ఆయుధాలు అమ్ముకునేందుకు యుద్ధాలని సృష్టించేటువంటి పరిస్థితిలో నేడు ప్రపంచం ఉంది. అమెరికా ఆయుధాలు అమ్ముకునేందుకు అన్ని చోట్ల యుద్ధాలని ప్రేరేపిస్తూ నాటో దళాలని ఉసుగొలుపుతూ ఇవాళ పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణకు 40,000 మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తిండి లేదు, మంచినీరు లేదు, ఆహారం లేదు, వైద్యం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే యుద్ధాల నివారణకు ఐక్యరాజ్య సమితి 180 దేశాలు కలిపి తీసుకున్న తీర్మానాన్ని అమలు చేయాలి, యుద్ధాలను నివారించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతకుముందు వరకు భారతదేశం అలీన విదేశాంగ విధానం కలిగి ఉండేది. నానాజాతి సమితి ఏదైతే యుద్ధాలు ఉన్నాయో ఎవరి పక్షం వెళ్లకుండా తటస్థంగా ఉంటూ యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశ విదేశాంగ విధానం ఉండేది. కానీ నేడు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇజ్రాయెల్ సైనికుడి చేతిలో పేలుతున్నటువంటి ప్రతి తోటాలో 2 తోటాల్లో ఒక తోట భారతదేశం నుంచి వెళుతున్నటువంటి యుద్ధ సామాగ్రి. అంటే మిలిటరీని, డిఫెన్స్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేటు వ్యక్తుల ఆదాయం పెరగాలంటే ఇలాంటి యుద్ధాల్లో ఆయుధాలు అమ్ముకునేటువంటి పరిస్థితి నేడు భారతదేశానికి దాపురించింది. అలాంటి పాపంలో భారతదేశం భాగస్వామ్యం కాకూడదని మేము కోరుతా ఉన్నాం. భారత విదేశాంగ విధానం శాంతిని కోరుకునే విధంగా ఉండాలి. ఆ రకంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. పాలస్తీనా మీద ఇజ్రాయెల్, అలాగే లెబనాన్ ఇతర ప్రాంతాల మీద యుద్ధం నడుస్తూ ఉన్నది. రెండవ పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా నడుస్తూ ఉంది. యుద్ధాల వల్ల ప్రపంచంలో ప్రజలకి పర్యావరణ ముప్పులే కాకుండా అకాలమైనటువంటి అనారోగ్య వాతావరణ పరిస్థితులు కూడా కల్పించబడతాయి. ముఖ్యంగా ఈరోజు అమెరికా తన సామ్రాజ్యవాద విస్తరణని కాంక్షిస్తూ ఇజ్రాయెల్ని ప్రోత్సహించడం, నాటో ఆధారంగా ఇటు రష్యా మీదకి నాటో విస్తరణకి తీసుకొల్పడం అనేది అమెరికా సామ్రాజ్యవాద చర్య. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఇంత అభివృద్ధి చెందిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత, ప్రజలకి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పవలసినటువంటి ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా దేశంలో కీలుబొమ్మగా మారిపోవడం, ప్రపంచ యుద్ధాలను నివారించే చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా ఆందోళన కలిగించే అంశంగా కనపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో
ప్రపంచంలో ఇప్పటికే 3వ అతిపెద్ద దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్న మోడీ వెంటనే ఈ యుద్ధాల పట్ల శాంతిని ప్రకటించాలి, సామరస్యాన్ని ప్రకటించాలి, సామ్రాజ్యవాదాన్ని సపోర్ట్ చేసే వైఖరిని విరమించుకోవాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పే చర్యలు చేపట్టాలి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ శాంతి సామరస్యాలతో యుద్ధాన్ని వ్యతిరేకించాలని, శాంతిని నెలకొల్పడానికి సహకరించాలని కోరుతున్నారు.